హాయ్ ఫ్రెండ్స్. టైం చూస్తే 5:30 అయ్యింది. ఎందుకు ఇంత ఎర్లీగా లేచాను అంటే, అయినవెల్లి టెంపుల్‌కెళ్తున్నామనమాట గణపయ్య స్వామిది. నాకు టెంపుల్స్ అంటే చాలు. అందరికన్నా ముందే లేసి కూర్చుంటాను. నాకంత ఇష్టం. ఏదైనా బాగా లాంగ్ జర్నీ టెంపుల్‌కెళ్ళాలి అంటే అసలు ఆ ఉత్సాహమే వేరు. నాకు చాలా హ్యాపీ వచ్చేత్తది. చిన్నప్పటి నుంచి నాన్న ఎక్కువగా టెంపుల్స్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. సో, దానివల్లనే ఏంటో తెలీదు గానీ, ఇంకా టెంపుల్స్ అంటే అదొక ఇష్టం అనమాట. లాంగ్ జర్నీలో టెంపుల్స్ అంటే ఇంకా ఇష్టం. దగ్గర టెంపుల్స్‌కి ఒక ఇష్టమైతే, ఇంకా లాంగ్ జర్నీలోకి ఏదైనా టెంపుల్స్‌కెళ్ళాలి అంటే అసలు ఆ ఆనందమే వేరు. ఇంకా రావులపాలెం వచ్చాము. ఇంక రావులపాలెం వచ్చేసరికి చాలా జనమున్నారు. ఎందుకంటే ఇవాళ సాటర్‌డే కదా! సాటర్‌డే అంటే చెప్పలేనిదేముంది. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వాడపల్లి ఇక్కడ దగ్గరలో బాగా ఫేమస్. ఆ జనమందరూ రావులపాలెంలోనే ఉంటారు. అయితే ఇంకా మేము రావులపాలెం ఎప్పుడొచ్చినా సరే ఆర్‌కే టిఫిన్ సెంటర్‌లో ఖచ్చితంగా టిఫిన్ అనేది చేస్తాము. అందుకే నాన్నన్నాడు, "రావులపాలెం ఎళ్లి అక్కడ మనం టిఫిన్ చేద్దాం. ఇంటికాడ వద్దు" అని చెప్పాడు. అందుకే రావులపాలెం వచ్చిన తర్వాత అమ్మ, నేను, నాన్న మొత్తం ముగ్గురం కలిసి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొన్ని దారిలో కొబ్బరి మొవ్వలు ఇయన్నీ కనిపించినియి. అవి షాపింగ్ చేసాం. దారిలో తినడానికి ఉంటాయి కదా అని. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ టిఫిన్ సెంటర్‌లోకెళ్ళాము. ఆర్‌కే టిఫిన్ సెంటర్ అని. ఇక్కడ చాలా ఫేమసు. ఇంకా నాన్నయితే నాకిష్టమైన ఉప్మా తెచ్చాడు. నేనసలు ఎక్కడ ఉప్మా తినను. అలాంటిది ఆర్‌కే టిఫిన్ సెంటర్‌లో ఉప్మా చాలా బావుంటది. అమ్మ వాళ్ళైతే పునుకులు తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత డైరెక్ట్ బస్ స్టాండ్‌కొచ్చాము. డాడీ కొబ్బరి మొక్కలు టేస్ట్ చేస్తాను అంటూ ఇప్పుడెందుకు వద్దు అంది. లేదు లేదు ఒకటి టేస్ట్ చేస్తాను అని చెప్పి. నాకు మా తమ్ముడికి కొబ్బరి మొవ్వలన్నా, బుర్రగుంజలన్నా చాలా చాలా ఇష్టం. ఆ తర్వాత అయినవెల్లి బస్సొచ్చింది. ఇంకా బస్ ఎక్కేసి ఇంకా దారిలో అన్ని ప్రదేశాలు చూస్తూ డైరెక్ట్‌గా గుడి ముందే ఆపారు బస్సు. బస్ దిగిన వెంటనే డైరెక్ట్‌గా డాడీ టీ పాయింట్ సెంటర్‌కి తీసుకెళ్తున్నాడు. టీ తాగిన తర్వాత మనం కొబ్బరికాయలు షాపింగ్ చేద్దాము అని. ఎప్పుడు చూసినా నువ్వు మీ అమ్మాయి టీ టీ అంటారు అంటూ మా అమ్మ ఇలా తిట్టుకుంటూ ఉంటుంది. నేనన్నాను, "అమ్మ మేము తాగినా లిమిటెడ్‌గానే తాగుతాము. ఒకేసారి ఎక్కువ తాగం కదా!" అంటూ ఇద్దరం కలిపి మా డాడీ, నేను మా అమ్మని ఏడిపిస్తూ వస్తున్నాం. సర్లే మీ ఇద్దరి మాటే కదా! నేనేం చేస్తాను అంటూ మా అమ్మ ఏడిపిస్తూ వచ్చింది. ఇంక తర్వాత నేను కొబ్బరికాయలు రేట్స్ కనుక్కుంటున్నాను. ఈలోపు టీ అనేది పెట్టిచ్చారు ఒక అంకులు. బెల్లం టీయే ఉంటదమ్మా ఇక్కడ. మామూలు పంచదార టీ ఉండదు. చాలా బావుంటది అని చెప్తున్నారు అంకులు. ఓకే అని నేను కూడా టేస్ట్ చేశాను. ఇంక నాకైతే పంచదార టీ అంటే ఇష్టం. బెల్లం టీ అంతలా ఇష్టముండదు. కానీ డాడీ కోసం ఇంకా మేమందరం కూడా బెల్లం టీ అనేది అలవాటు చేసుకున్నాము. నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీయించాననమాట. తర్వాత ఇంకా గుడి లోపలికి వెళ్ళడానికి డైరెక్ట్‌గా కొబ్బరికాయలు తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ కాళ్ళు, చేతులు కడుగుకొని ఇంకా గుడి లోపలికెళ్దాము అని ఇంకా అందరం కాళ్ళు, చేతులైతే కడుగుకున్నాం. ఆ తర్వాత డాడీ అయితే చూపిస్తున్నాడనమాట. "అమ్మ బొంతెల్లి అక్కడ చూడు ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. చాలా పెద్దది" అది ఇది అని. ఇంతకు ముందొచ్చినప్పుడు అయినవెల్లి చాలా ఫేవర్ అనమాట. నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. ఈసారి చాలా డీప్‌గా అన్నీ చూశాననమాట. చాలా బావున్నాయి ఆ ప్రదేశాలు. ఏమైనా విలేజ్ వాతావరణం అంటే అదొక ఆనందం. ఇంకా ఫస్ట్ అమ్మ, నాన్నని అయితే కొబ్బరికాయలు కొట్టమని చెప్పాను. ఆళ్ళు కొబ్బరికాయలు కొడుతుంటే నేను కొన్ని వీడియోస్ తీశాను. అవి వెంటనే మా తమ్ముడికి కూడా షేర్ చేశాను. సో, "అక్క నన్నొదిలేసి ఎళ్ళిపోయారా మీ ముగ్గురు" అంటూ వాడు కూడా ఆట పట్టించాడు. "అవునురా మేమెళ్ళిపోయాము. నువ్వే లేవు. మిస్ అయ్యావు. ఈసారి ఎళ్దాము" అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత నేను కూడా కొబ్బరికాయ కొట్టాను. ఒకేసారి పగిలిపోయింది. ఒక కొబ్బరికాయ టెంకాయ అయితే కింద పడింది. అయ్యో! అని కొంచెం వరి అనిపించింది. "పర్లేదు డైరెక్ట్‌గా దేవుడి దగ్గరికెళ్ళిపోయిందమ్మా" అని చెప్పారు ఒక అంకుల్ ఎనకాలున్న అంకులు. ఇంకా అక్కడ తీసి ఒకేసారి పగలగానే మా అమ్మ "అంత స్పీడ్‌గా ఎలా పగలగొట్టేసావమ్మా? నాకైతే పగలలేదు" అంటూ అలా అన్నది. నేనైతే కొబ్బరికాయ అనేది చాలా కాన్ఫిడెంట్‌గా కొట్టాలి. మెల్లగా కొట్టకూడదు అంటే ఇద్దరం నవ్వుకుంటూ వచ్చాము. ఆ తర్వాత నేను, నాన్న అయితే ముందెళ్ళిపోతే అమ్మ మాత్రం వెనకాల నుంచి మమ్మల్ని వీడియో షూట్ చేసుకుంటూ వస్తుంది. చూసారా మా మమ్మీ అంతే ఎంతో వీడియో చాలా పేషెన్స్‌గా చేస్తది. అదే మా డ్యాడీ అనుకో జస్ట్ ఒక నిమిషం క్లిక్ చేసేసి బాగా షూట్ చేయాలంటే ఎంకరేజ్ చేస్తాడు. కానీ ఒక నిమిషం షూట్ చేసి ఆపేస్తాడు. అబ్బా! ఎళ్ళాలన్న కంగారే. కానీ వీడియోస్ మాత్రం వచ్చేయాలి. మా డ్యాడీ త మా డ్యాడీ థింగ్ అయితే అలా ఉంటదనమాట. ఆ తర్వాత గుడి లోపలికి రాగానే గణపయ్య స్వామి దర్శనం చేసుకున్నాం. అక్కడ నేను పెన్స్ ఉన్నాయా అని అడిగాను స్వామివారిని. అయితే అక్కడ స్వామీజీ అన్నారు, "లేవమ్మా పెన్స్ అయిపోయినియి. ఓన్లీ బుధవారము మరియు ఆదివారం మాత్రమే ఇస్తారంట." సరే కదా! ఇంకా మొత్తం గుడి లోపల అంతా చూసి దర్శనం చేసుకొని అన్ని గుడుల్లోకి వెళ్ళి అన్నీ దండం పెట్టుకొని మంచిగా బాగా హ్యాపీగా అనిపించింది చాలా నాకు.
ఎందుకంటే మొత్తం గుడి వెదర్ చూస్తేనే మనకు ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా! ఆ తర్వాత ఇంక పూజా మందిరం ఇక్కడ పూజలు చేయించుకుంటున్నారు. దంపతుల ప్రకారం గాని ఒకళ్ళైనా చేయించుకోవచ్చంట. టికెట్ వచ్చి 500 ఎంతో చెప్పారు. అక్కడ కూడా చాలామంది పూజ చేయించుకున్నారు. డాడీ కూడా చూసారు. ఆ తర్వాత ఇక ఆంజనేయ స్వామి స్టాచ్యూ కాడికెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. స్వామీజీ అయితే నాకు పెన్ ఇచ్చారనమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత ఇంక మొబైల్‌లో స్విచ్ ఆఫ్ అయిపోయింది.